హాయ్ అండి, వెల్కమ్ టు శుభమస్తు. అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. మేము మొన్నే వచ్చాము, టూర్కి వెళ్ళి యాత్రలన్నీ తిరిగి అన్నీ చూసుకొని వచ్చాము. అన్నీ మాకు బాగా దర్శనాలు అయినాయి. అందుకని హనుమాన్కి కృతజ్ఞతలు ఈ రకంగా చెప్పుకోవాలి. ఈరోజు హనుమాన్ జయంతి కూడా వచ్చింది కదా, ఆయనకి ఎంతో ప్రీతికరమైన అప్పాలు చేసి అప్పాల దండని అయితే వేశాను. ఇలాగా 108 అయినా గుచ్చుకోవచ్చు, అందులో సగం 54 అయినా గుచ్చుకోవచ్చు, మన ఇష్టం. మా వాళ్ళు మేము 34 మంది వెళ్ళాము. అందులో ఒక ముగ్గురేమో డ్రైవరు, క్లీనరు, మేనేజరు ఉన్నారు, ముగ్గురు. అలాగా 37 మంది వెళ్ళాము. ఎక్కడ ఏమీ ప్రాబ్లమ్స్ లేవు. అన్ని దర్శనాలు చాలా బాగా అయినాయి. చాలా బాగా కూడా టీం అందరూ కూడా చాలా ఓపికగా కూడా ఉండి నిదానంగా అన్నీ చూసుకున్నారు. ఎవ్వరు ఏమి ఇబ్బందులు ఏమీ పడలేదు. కొంచెం చిన్న ఇబ్బందులు వస్తూనే ఉంటాయి టూర్లు అన్న తర్వాత. మేమైతే జాగ్రత్తగా బాగానే వచ్చేసాము. చూడవలసిన ప్రదేశాలన్నీ బాగా చూసాము. స్వామివారికి అప్పాల మాల, ఇగో తమలపాకులు ఇష్టం కదా, తమలపాకుల మాల కూడా గుచ్చేసాను. మన దొడ్లో ఉన్న ఇది నందివర్ధన్, గోవర్ధన్ పువ్వులు ఉన్నాయి, ఇవి కూడా కోసుకున్నాను. ఇవన్నీ ప్రసాదం పట్టుకొని ఇప్పుడు గుడికి వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ మీకు ఒకసారి అందరికీ చూపించేయాలని నేను రెడీ చేసుకున్నాను. ఇదంతా కూడా వీడియో తీశాను, అప్పాలు చేయడం ఇవన్నీ కూడా ఫుల్ వీడియో చూద్దురు. కానీ ఇప్పుడైతే ఈ చిన్న వీడియో మీకోసం చేశాను. మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు కూడా చాలా బాగా చూపించారని ఓపికగా. ఎవరేమన్నా కూడా ఏమీ పట్టించుకోలేదు. ఎందుకంటే అందరం కలిసినప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, ఒకటి అనుకుంటాము, అవి అక్కడే వదిలేయాలి. ఎవరైనా ఇంటి వరకు తెచ్చుకోకూడదు. మళ్ళీ అందరం కలిసి టూర్లకు వెళ్తూ ఉండాలి కదా. అందుకని అందరూ ఒక కుటుంబ సభ్యులాగా తిరిగేసి చక్కగా వచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. మళ్ళీ టూర్లు, మంచి టూర్లకు వెళ్ళేసి వచ్చి చూసి అవన్నీ కూడా మీకు చిన్న చిన్న వీడియోల కింద చూపిస్తూ ఉంటాను. ఈసారి అయితే చాలా ఇబ్బందే పడ్డాము. సమ్మర్ హాలిడేస్ కదా, జనాలు అవి ఉన్నారు చాలా బాగా. అందుకని కొంచెం కష్టమైపోయింది టూరు. అదేనండి, ఇగో గుడికి వెళ్ళిపోదాము, వచ్చేయండి నాతో పాటు. నాకైతే ఆ స్వామివారి దయ వల్ల ఏ ప్రాబ్లం లేదు. హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నాకు ఒక తలనొప్పి కానీ కాళ్ళు నొప్పులు కూడా రాలేదు. ఎందుకంటే ఎప్పుడు నేను హనుమాన్కి, సీతారాములకి దండం పెట్టుకొని వెళ్తాను. వాళ్ళు ఎప్పుడు నాకు తోడుంటారు. నాకే కాదు, బస్సులో ఉన్న వాళ్ళందరికీ కూడా తోడు ఉండమని నేను వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ కొట్టి ప్రార్థించుకున్నాను. అలాగే ఉన్నాడు స్వామి. అందుకని స్వామికి పూజ ఇవాళ ప్రత్యేక పూజలు ఉన్నాయి, అభిషేకాలు అవి ఉన్నాయి. ఈరోజు అందరూ లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా రావచ్చు, చూడవచ్చు. ఆ వేడుకని కనులారా చూడవచ్చు. మా హనుమాన్ని, సీతారాముల్ని అందరినీ కూడా చూడవచ్చు. ఇదేనండి, అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు అందరికీ. అందరూ రండి మరి మా గుడికి, దేవుణ్ణి చూడండి. ఓకే అండి, బాయ్ బాయ్.